స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 118వ జయంతి పురస్కరించుకొని ఈ రోజున అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో దేశమంతా కూడా మరి యొక్క జయంతి కార్యక్రమాలు నివాళులర్పిస్తూ వారిని స్మరించుకొని రాబోయేటువంటి తరానికి గుర్తుండే విధంగా, అంటే ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం కూడా మరి పూర్వీకులైనటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు వారి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం ఉండేటువంటి కార్యక్రమం. ఎన్ని జనరేషన్స్ మారినా మరి యొక్క వారు చేసినటువంటి త్యాగాలు, వారు అందించినటువంటి స్ఫూర్తి ప్రజలకి ఆదర్శనీయంగా ఉంటుంది. వారి యొక్క కుమార్తె కూడా యొక్క భారతదేశ స్పీకర్గా కూడా పనిచేశారు వీరయ్య కుమార్ గారు. అనేక సంస్కరణలు ఏదైతే ఈ యొక్క దేశంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారికి రక్షణ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రకంగా రాజ్యాంగంలో పొందుపరిచారు దాన్ని అమలుపరిచే దిశగా మరి బాబు జగజ్జీవన్ రావు గారు మరి ఇలాంటి నాయకులందరూ కూడా యొక్క వర్గాలకి రక్షణ కవచంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లాంటి ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏదైతే ఈ యొక్క వెనకబడినటువంటి వర్గాలంతా కూడా చైతన్యంతో తమ హక్కుల కోసం తమకున్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నో దాన్ని సాధించుకొని నిలబెట్టుకుని ముందుకు తీసుకెళ్లి రాబోయేటువంటి జనరేషన్కి అందించే విధంగా అందరం కూడా సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారికి, ఎందుకంటే వారికి మరణం లేదు, బాబు జగజ్జీవన్ రావు మరణం లేదు. ఎందుకంటే నిరంతరం కూడా ప్రజల యొక్క హృదయాల్లో గుండెల్లో స్థిరంగా వారి యొక్క స్థానం అనేది ఎప్పుడు ఉంటుంది. అందుకని అమరహే బాబు జగజ్జీవన్ రావు రకం ఎందుకంటే అమరులు అవుతారు తప్పించి వారు భౌతికంగా మన దగ్గర లేదు, కానీ వారి యొక్క ఆశయాలు, వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క కార్యాచరణ అంతా కూడా మన దగ్గరే ఉంటుందని తెలియజేస్తూ మరి యొక్క నిర్వహణ చేస్తున్నటువంటి నిర్వహణలందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. సాగిస్తాం బాబూజీ ఆశయాలను, కొనసాగిస్తాం బాబూజీ ఆశయాలను. అమర్ హే బాబు జగజ్జీవన్ రావు, అమర్ హే బాబు జగజ్జీవన్ రావు, అమర్ హే బాబు జగజ్జీవన్ రావు, అమర్ హే బాబు జగజ్జీవన్ రావు.